హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఆగస్టు సెప్టెంబర్లో చివరి తేదీలు ఏ ఉద్యోగాలకు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ తారీఖు చివరి తేదీలు అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. మరి ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీలు, మరి వాటిలో హెచ్ఏఎల్లో మనకి మొత్తం 25 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 25 ఉద్యోగాలకి ఆఖరి తేదీ వచ్చేపాటికి ఆగస్టు 30వ తారీఖు లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 182 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 182 ఉద్యోగాలకు సెప్టెంబర్ 1వ తారీఖు ఆఖరి తేదీ. తర్వాత ఇండియన్ బ్యాంక్ 300 ఉద్యోగాలు ఉన్నాయి. మరి దానికి సెప్టెంబర్ 2 లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. తర్వాత బెల్లో 17 పోస్టులు ఉన్నాయి. 15 పోస్టులు ఉన్నాయి బెల్లో. ఇది సెప్టెంబర్ 3వ తారీఖున ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఏపీ వైద్య విధాన పరిషత్తులో 488 పోస్టులు సెప్టెంబర్ 9వ తారీఖు లాస్ట్ డేటు. గెయిల్లో 391 పోస్టులు సెప్టెంబర్ 7 ఆఖరు తేదీ. తర్వాత మనకి నిట్, దీంట్లో 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టులకు సెప్టెంబర్ 9 ఆఖరు తేదీ. తర్వాత ఐటీబీపీ 202 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది సెప్టెంబర్ 10వ తారీఖు ఆఖరి తేదీ. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 279 పోస్టులు, దీనికి సెప్టెంబర్ 11వ తారీఖు లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. తర్వాత నల్సార్ లా యూనివర్సిటీలో హైదరాబాద్కి 33 పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది. దీనికి ఆఖరి తేదీ 12 సెప్టెంబర్ 2024. తర్వాత సుప్రీంకోర్టులో మనకి 80 అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సెప్టెంబర్ 12వ తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సిఐఎస్ఎఫ్లో 1130 పోస్టులు చాలా అధికంగా ఉన్నాయి. ఈ పోస్టులకు సెప్టెంబర్ 30వ తారీఖు ఆఖరి తేదీ. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల యొక్క డేట్స్ను గుర్తుపెట్టుకొని ఈ యొక్క మంచి ఉద్యోగాలను మీరు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.